హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. జ్యోతిష్యం గురించి చాలా మందికి అసలు నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు కాబట్టి మరి అసలు ఈ జ్యోతిష్యం ఉందా లేదా, అసలు నిర్మోహమాటంగా ఈ జ్యోతిష్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు జ్యోతిష్య పురాణ పండితులు సురేష్ శర్మ గారు. నమస్కారం అండి. మనం అంటే హిందువులు కాబట్టి రాముని నమ్ముతాం, పౌరాణిక గాథలు నమ్ముతాము. వేరే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ నేమ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే అసలు పేర్లే డిఫరెంట్ గా ఉంటాయి నేమ్స్ వాళ్ళ. అంటే ఇప్పుడు వేరే మతాల వారికి కూడా ఈ రాశి ఫలాలు అనేది ఎలా ప్రామాణికత ఎలా వర్తిస్తాయి గురువు గారు? ఇప్పుడు మీరు పేర్లు ఉన్నాయని నమ్ముతున్నారు కదా, ప్రపంచంలో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మీన్స్ ఒక వస్తువుకి, ఒక స్థలమునకు, ఒక నదికి, ఒక వ్యక్తికి, ఒక తినే పదార్థానికి, కొన్ని రోగాలకు కూడా పేర్లు అయితే ఉన్నాయిగా. సో పేరైతే లేకుండా లేదు కదమ్మా. మీరు ఇక్కడ నేను అనేక సార్లు చెప్పేది కూడా అదే, వేదము అపౌరుషేయం. మొట్టమొదట ఈ ప్రపంచంలో వేదం అనేది ఏర్పడక పూర్వము పూర్తి శూన్యంగా ఉన్నటువంటిది. అంటే వేదం వర్ణించిన దాని ప్రకారం అశూన్యే శయన పాశ్చేతు, అంటే పూర్తిగా అశూన్యంలో ఉండగా శయనించిన మహావిష్ణువు వటపత్ర సాయి మీద ఉన్నాడని మొదలుపెట్టింది. శక్తిని నమ్మేవాళ్ళు శక్తి శబ్దం వస్తుందని. సో యూనివర్స్కి మూలము సర్వం శక్తిమయం ఇదం జగత్ అనేది శక్తి ఉంది అనేది ఇప్పుడు కూడా పవర్ ఉందని కొన్ని మతాల వాళ్ళు నమ్ముతారు. అంటే ఇంగ్లీష్ వాళ్ళైనా ముస్లిమ్స్ అయినా నమ్ముతారు, ఏదో పవర్ ఉంది అది నడుపుతుందని నమ్ముతారు. కానీ వీళ్ళు ఎవ్వరూ చెప్పక పూర్వమే కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం వేదాల వయస్సు 400 కోట్లని తేల్చారు. 400 కోట్ల సంవత్సరాలని తేల్చారు ఎవరో చరిత్రకారు, నేను తేల్చలేదు. సో 400 కోట్ల సంవత్సరాలను తేల్చి ప్రామాణికతగా ఉంది అన్నారు. సరే 400 కోట్లు కూడా పడలేదు మనకి. 1,00,000 సంవత్సరాల కిందట కూడా ఋగ్వేద కాల చరిత్ర ఉంది అన్నారు. 1,00,000 సంవత్సరాలకు ముందు మీకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇవి ఏవి కూడా లేవంటే ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే 1,00,000 సంవత్సరాలకు పూర్వం మన భాషే ఉన్నది. ఎలా ఉన్నది అంటే చెప్తాను. ఇప్పుడు మీరు ఏ దేశంలో ఏ వ్యక్తి పేరు తీసుకున్నా మన ప్రాకృతము అని కీర్తించబడే సంస్కృత అక్షరాలు సంస్కరించబడిన తర్వాత సంస్కృతము అయ్యింది. అది సంస్కరించబడి కృతింపబడింది. సంస్కరించకపోవడం ముందు అంటే మొదటిగా కృతింపబడినది దేవనాగర లిపి. సో అక్కడ ఆ నుంచి క్ష అనేటువంటి అక్షరాల దాకా ఉన్నాయి. ఈ నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, వీళ్ళందరికీ నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. నా శక్తికి ఒక 5 కోట్ల రూపాయలు పందెం పెట్టుకున్నాను. మీరు నా సంస్కృత అక్షరాలు ఉన్నాయి కదా, ఆ నుంచి క్ష దాకా ఇవి వాడకుండా మీ పేర్లు, మీ వ్యాధులు, మీ నదులు, మీ వస్తువులు, మీ ఆహార పదార్థాలు ఏమైనా పలికి నాకు చూపించగలిగాము ప్రయత్నించాలి. ఇప్పుడు అమెరికా పలకాలి, నువ్వు అమెరికా అంటే మన అక్షరాలు కాదమ్మా. చైనా అంటే చెయ్యి చా అంత మనయే కదా. జియాన్ జింపింగ్, సరే ఇంకెందుకు పోనీ. స్టీఫెన్సన్ అంటాడు, స్టీఫెన్స్ అంటే స్టా అన్ని మనయే కదా. కాబట్టి నా అక్షరాలు మీరు వాడద్దు, నా సనాతన ధర్మ అక్షరాలని మీరు వాడద్దు. వాడకుండా మీరు కొత్త భాషని ఈ శబ్దమే తగలకూడదు. ఎక్కడ ఆ ఈ ఊహా ఈ కూడా తగలకూడదు. మౌన భాష మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు. శబ్దరూపకంగా మీరు ఒక వాచకం రాసినా దానికి ఒక ఏదో ఒక పేరు, మీరు ఇంగ్లీష్లో ఏ అని రాసినా కానీ, ఏ ఫర్ యాంట్ అన్నా కానీ, ANT అంటే ఎన్ని తెలుగు అక్షరాలే. మనం తెలుగు దగ్గరగా ఉన్నాయి, తెలుగు కాదు ఇది సంస్కృతమే. సంస్కృతము తెలుగుకు దగ్గరగా ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అటువంటిది మనం తెలుగును లెస్ చేసుకుంటున్నాం. నిజమైన తెలుగుని మాట్లాడితే, అచ్చ తెలుగు మాట్లాడితే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు రాజా అంటే అర్థమవుతుంది మీకు, ఓ ఎక్కిమీడ అంటే అర్థమవుతుందా, ఓ రేడా అంటే అర్థమవుతుందా?
అందరికీ అర్థం అందరికీ అర్థం కాదు. అంటే అక్ష సంస్కృత అచ్చ తెలుగు ఆంధ్రీకృత తెలుగు ఏదైతే ఉందో అది సంస్కృతానికి దగ్గరగా ఉండింది. దాంట్లో వికృతి అక్షరాలు మనం చూస్తున్నది. రేడు రాజు, ఎక్కిమేడు అంటే రాజే. కాబట్టి ఈ పదాలన్నీ మన కాబట్టి దీంట్లో మహర్షులు ఏం చేశారంటే ప్రాణశబ్దం ఉన్నటువంటి అక్షరాల నుంచి ఎత్తుకొని మొదట ఆతో ప్రారంభమైంది కాబట్టి ఆ ఈ ఊ ఏ అనేటువంటి అక్షరాలు కృత్తికా నక్షత్రంలోకి వస్తాయి. మీరు మేషరాశిలో చూస్తే మొదట అశ్విని నక్షత్రం ఉంటుంది, కానీ నక్షత్ర వేద మంత్రాల్లో కృత్తికా నక్షత్రంతో ఉంటుంది. అందుకని ఆతో మొదలయ్యి ఆ ఈ ఊ ఏ మొదలయ్యి ఆకరణ భరణి నక్షత్రం దగ్గర లీలు లేలోతో ముగిసిపోతుంది. అంటే ఆగమము ప్రారంభమైనటువంటి ఆతో మొదలైంది, ఆహ్వానము ఇటువంటి అక్షరాలన్నీ కూడా కృత్తికా నక్షత్రంలో ఉంటాయి. అగ్ని. సో మీకు వేద మంత్రాల్లో ఎవరైనా బ్రాహ్మణుల్ని వేద మంత్రాలు అడిగితే వారు నక్షత్ర పారాయణ చేయమన్నారు అనుకోండి, నక్షత్రష్టి చెప్పమంటే అశ్విని నక్షత్రం దగ్గర నుంచి చెప్పరు. అగ్నిన్నప్పాద కృత్తికా నక్షత్రం దేవేంద్రియం అని మొదలుపెట్టి అశ్విని నక్షత్రంతో అగ్ని నక్షత్రంతో మొదలుపెట్టి భరణి నక్షత్రంతో ముగిస్తారు. సో భరణి నక్షత్రం మేషరాశిలో ముగిసిపోతుంది. అగ్ని కృత్తికా నక్షత్రం కూడా మేషరాశిలోనే ప్రారంభమవుతుంది, మొదటి పాదం. కాబట్టి ఈ రెండు అక్కడే ఉన్నాయి. ఆ అనేటువంటి అక్షరం మేషరాశిలో ప్రారంభమైంది. సో దీంట్లో అన్ని అక్షరాలు కూడా ఉన్నాయి, లేని అక్షరం ఒక్కటే క్ష, క్ష్మ. క్షర అంటే నశించారు, క్షర అంటే నాశనం. సనాతన ధర్మం నాశనాన్ని కోరుకోలేదు కాబట్టి క్ష అనే పదం లేదు. అంటే మొదటి అక్షరంతో లేదు. మళ్ళీ క్షాకు మా ఒత్తిచ్చి క్ష్మ అంటే ఒక్కటే అక్షరంతో పేరు అద్భుతమైన అర్థం ఉంది. క్ష్మ అంటే భూమి, క్షాకు మా ఒత్తిస్తే క్ష్మ. ఏకాక్షరంతో పేరు పెట్టుకోవాలనుకుంటే క్షాకు మా ఒత్తిచ్చి క్ష్మ అని పెట్టుకుంటే భూమి. దాంట్లోంచి క్షమ. భూమి దేనికంటే ఓర్పుకు గుర్తు, భూదేవికి ఉన్నంత ఓర్పు అంటారు కదా. సో కాబట్టి క్షమ వచ్చింది. ఇలా 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున నిర్ణయించి 27 నాలుగులు 108 నక్షత్ర పాదాలను పెట్టారు. ఆ 108 నక్షత్ర పాదాల్లో సూర్యుడు చంద్రుడు తిరుగుతున్నారని గ్రహించారు. గమనాన్ని బట్టి పేర్లు పెట్టారు. ఇప్పుడు మీరు సూర్యుడు ఆ మేషరాశిలోకి రాగానే కృత్తికా నక్షత్రం మొదటి పాదం రాగానే సూర్యుడి దగ్గర అరుణ ప్రశ్నలోని శబ్ద ప్రకారం అ అన్నటువంటి శబ్దం ప్రస్ఫుటీకరం అవుతుంది. తర్వాత ఊ అన్న శబ్దం ప్రస్ఫుటీకరం అంటే బయటకు వస్తుంటుంది ఆ సౌండ్స్. ఇప్పుడు మీరు ఈ మధ్య నెట్లో తరచు వైర్లు అయిందంటే సూర్యుడికి కొంతమంది ప్రయోగాలు చేసినప్పుడు అక్కడ సూర్యుడి దగ్గర ఓం అనేటువంటి ఒక శబ్దం వస్తుందని. అది ఓం కాదు, అకార ఇకార ఉకార మకారాదులు కలిపితే ఓంకారం అయ్యింది. సో అకార ఇకార ఉకార మకారాలతో ఉన్నటువంటి ఓంకారం ఏదైతే ఉన్నదో అందులో మొదటి అక్షరము అక్కడ మోగుతుంది. తర్వాత ఇంకా చాలా అక్షరాలు ఎలా తిరుగుతూ సూర్యుడి దగ్గర ఉన్నాయని అక్షరం వేదైన మంత్రంలోనే ఉంది. అరుణ ప్రశ్నలో అక్షరమని శబ్దం అయింది. సో ఈ అక్షరానికి కూడా ప్రామాణికత ఎలా ఉంటే ఇప్పుడు అక్షరం ఉందని నువ్వు నమ్ముతున్నావు కదా. ఇప్పుడు నీ పేరు అక్షరం, నీ పేరు ఏదో ఉండొచ్చు ఒకటి. సో నీ పేరుని నీ మొదటి అక్షరం లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? నేను అందరూ ఆ పేరుతో పిలుస్తారు. సో అక్షరం ఉందని నువ్వు నమ్ముతున్నావు. అక్షరంతో పాటు మీ నాన్న ఉన్నాడని నమ్మినప్పుడు నాన్న అన్నప్పుడు నా అనే పదం పలుకుతుంది కదా, అమ్మ అనే పదం పలుకుతుంది కదా. సో దీన్ని కూడా గుర్తించి ఉపనిషత్తుల్లో కూడా తైత్రీయ ఉపనిషత్తులో తల్లికి మొదటి ప్రయారిటీ ఇచ్చి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. మనం అచ్చ తెలుగులో మాతృదేవో భవ అంటే మా అంటే అమ్మ కదా. ఆ కృత్తికా నక్షత్రం మేషరాశిలో అమ్మ ఉంది, రుణం మాతృ రుణం తీర్చుకోలేవని చెప్పారు. సరే ఈ విషయం కాసేపు పక్కన పెడదాం. సో 27 నక్షత్రాలు తిరిగేటప్పుడు మీరు ఈ పేర్లకు అతీతులైన వాడు ఎవడన్నా ఉంటే వాడికి జ్యోతిష్యం వర్తించు. వాడు స్టీఫెన్సన్ అనుకోండి, స్టీఫెన్సన్ అంటే వాడి పేరు ఎక్కడ ఉందో మన జ్యోతిష్యంలో చెప్పచ్చు. జియాన్ జిన్పింగ్ అనుకోండి, బేబో జాజీ ఉత్తరాషాఢ నక్షత్రం వాడు మకర రాశిలో ఉన్నాడని చెప్పేయచ్చు. అదే డొనాల్డ్ ట్రంప్ అనుకోండి, డాడీ డూడే ఆశ్లేష నక్షత్రంలో వాడు ఉన్నాడని చెప్పచ్చు. అట్లాగే ఖలీల్ అని ఒక పేరుతో వాడు ఉన్నాడు అనుకోండి,
కూఖం కాజా ఆరుద్ర నక్షత్రంలో వాడు ఉన్నాడని చెప్పేస్తుంది. ఏ అక్షరంతో పేరు పెట్టుకున్నా ఖచ్చితంగా రాసి ఉంటుంది. మనం ఇంకొకటి కూడా మీకు ఇంకో డౌట్ కూడా క్లియర్ చేస్తున్నాం. మరి వారు ఇవన్నీ చూడరు కదా అంటున్నాం. కానీ మీరు బాగా స్టడీ చేసినట్టయితే ముస్లిమ్స్ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే విధానాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని తిథులు ఫాలో అవుతున్నాయి నేను కూడా గ్రహించాను. అవన్నీ మన హిందూ మతానికి దగ్గరగానే ఉన్నాయి. అట్లా ఇంగ్లీష్ వాళ్ళు డేట్లను ఫాలో చేసుకుని వెళ్తున్నారు. ఆ డేట్లు వెళ్ళిన క్రమాలు చూసుకుంటే అవి కూడా హిందూ మతానికి దగ్గరగానే ఉన్నాయి. వాళ్ళు ఫాలో అవుతున్నారు జ్యోతిష్యాన్ని. లేకపోతే మీకు నోస్ట్రాడామస్ ద ఫేమస్ అస్ట్రాలజర్ అని ఆయన చెప్పింది జరుగుతుందని నోస్ట్రాడామస్ అనేటువంటి ఆయన ప్రపంచవ్యాప్తంగా దైనాడు. మరి నోస్ట్రాడామస్ ఏ జ్యోతిష్యాన్ని నమ్మకుండా ఎలా చెప్పగలిగాడు ప్రపంచ భవిష్యత్తు? అంటే ఈ క్యాల్కులేషన్స్ లెక్కలు, సూర్యుడు లెక్కలు, చంద్రుడు లెక్కలు వేసుకుని చెప్పారు. రెండవది వీళ్ళందరూ ఒకప్పుడు మన ధర్మంలోంచే బయటకు వెళ్ళిన వాళ్ళని నేను క్లెయిమ్ చేశాను. ఎలా అంటే ఇప్పుడు ముస్లిమ్స్కి ముఖ్యమైన పండుగ ఏంటంటే మిమ్మల్ని ఏం చెప్తారు మీరు? రంజాన్ గుర్తుపెట్టుకోండి. అట్లాగే క్రిస్టియన్స్కి ముఖ్యమైన పండుగ అంటే క్రిస్మస్ కదా. ఇప్పుడు ఈ రెండు పండుగలు ఏ మాసంలో వస్తున్నాయి, ఆ యొక్క తిథుల గురించి మనం చర్చించుకుందాం. మాసం పక్కన పెడదాం. ఫస్ట్ రంజాన్. రంజాన్ అన్నప్పుడు రమజాను దానికి అసలు పేరు, రమదాన రెండు పేరు. రంజాన్ అంటారు కొంతమంది, రంజాన్ అంటారు. ఏదైనప్పటికీ కూడా రమ అన్న శబ్దం ఉంది, గుర్తుపెట్టుకోండి. హిందూ యొక్క రిగార్డింగ్ ఆఫ్ హిందూ ధర్మ ప్రకారం రమ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవితో అనుజుడుగా పుట్టినవాడు ఎవరు? చంద్రుడు. అంటే పాల సముద్రంలో చిలుకుతున్నప్పుడు అమృతం ముందు లక్ష్మీదేవి, చంద్రుడు, ఉచ్చైశ్రము, కామధేనువు, కల్పవృక్షం పుట్టినట్టుగా చరిత్ర ఉంది. ఇందుకు మీకు నిదర్శనం ఎక్కడ కనపడుతుంది అంటే వీళ్ళు రంజాన్ పండుగ ఎలా నిర్ణయిస్తారు? చంద్రుడిని చూసి తిథిని ఎక్కేసి రంజాన్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ముస్లిమ్స్ యొక్క సింబల్ చూడండి, ఉచ్చైశ్రవం గుర్రం పెట్టి దానిపైన ఒక చంద్రవంక పెట్టి దాని మధ్యలో ఒక స్టార్ పెడతారు. ఈ ఉచ్చైశ్రవం వచ్చి కల్పవృక్షం అక్కడ వచ్చిందే. ఈ నక్షత్రం చంద్రుడు అక్కడ వచ్చినవాడే. మధ్యలో ఉన్న స్టార్ ఎవరంటే బృహస్పతి, శుక్రుడు. శుక్రుడి కుమార్తె లక్ష్మీదేవి, భార్గవి ఆమె పేరు. భార్గవ వాసర అంటారు శుక్రవారాన్ని. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడి నుంచే ధర్మం మారి. రెండోది క్రిస్మస్ ఖచ్చితంగా డిసెంబర్ 25వ తారీఖు. మీరు ఎప్పుడైనా డిసెంబర్ 25 తీసుకోండి. ముక్కోటి ఏకాదశికి 11 రోజులు ఉంటుంది, వైకుంఠ ఏకాదశి. క్రిస్మస్ రోజు ఏం జరిగింది అనే కథ మనం వెళితే క్రీస్తు పుట్టినాడు అని చెబుతారు. దీంట్లో కూడా మీరు మరుత్త చరిత్ర అని ఉంది. వాళ్ళు మత్తయి 16వ అధ్యాయం దైవవాక్యం ఏదో అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఋగ్వేదంలో మరుత్తుల చరిత్ర చూసినప్పుడు ఆ యాక్యురేట్ లైన్ తీసుకొచ్చి కన్య గర్భంలో పుట్టినట్టుగా వీళ్ళు ఏదైతే క్లెయిమ్ చేసుకున్నారో అదే కన్య గర్భంలో ఎవరెవరు పుట్టారు? కర్ణుడు పుట్టాడు కన్య గర్భంలో. దానికి పూర్వం, కుంతికి పూర్వం అదే కన్య గర్భంలో కన్యత్వాన్ని పొంది పుట్టినటువంటి వాళ్ళే మరుత్తులు. ఎవరు? దేవమాత అయినటువంటి దితి, రాక్షసుల తల్లి దితి సంతానం అంతా చనిపోయిన తర్వాత తిరిగి కన్యత్వాన్ని పొంది ఆయన కోరుకుంటుంది. ఆ కన్యత్వాన్ని ప్రసాదించి మళ్ళీ ఇంద్రుడి చేతిలో చచ్చిపోని బిడ్డని ఇవ్వమని అడిగితే అప్పుడు పుట్టిన వాళ్ళే మరుత్తు కుమార్. ఆ మరుత్తు కుమారులే మత్తయ్య అనే అధ్యాయం వీళ్ళు పెట్టారు. వీళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లెయిమ్ చేసేది ఏంటంటే మీకు మీ మతం అని మీరు చెప్పుకుంటున్న దగ్గర నా అక్షరాలు ఎందుకు వాడుతున్నారు మీరు? వాడద్దండి. నా సంస్కృత అక్షరాలు ఇవి. నాకు రైట్ పేటెంట్ ఉంది. నేను సంవత్సరాల తరబడి శాసనాలని దీంట్లోనే ఉన్నాయి. ఇది ఎందుకు వాడతారు మీరు? మీరు యేసు అంటున్నారు, ఒప్పుకోకపోయినా నీకు భాష ఎక్కడిది? నీకు భాష ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. నిరూపించు నీ భాషని. ఎవ్వరు నిరూపించలేదు. ఎందుకంటే సనాతనంగా ఉన్నది భారతదేశం నుంచే వెళ్ళినటువంటిది. ఇప్పుడు ఇందాక మీరు అడిగినటువంటి కంట్రీస్ గురించి కూడా వద్దాం. ఇప్పుడు గ్రీస్ దేశం అంటున్నాం,
యవన ప్రాచ్య తురుష్క కురుకుక్కట గాంధార అనే రాజ్యాలన్నీ మనకు భారతంలో రాజసూయ యాగం చేసినప్పుడు ట్యాక్స్ కట్టినట్టు కనపడతాయి. రామాయణంలో కూడా ఆ కథ ఉన్నది. సో రామాయణంలో కూడా వచ్చి ట్యాక్స్లు కట్టినట్టుగా ఉంది అశ్వమేధ యాగంలో. మరి ఆనాడు పన్నులు కట్టినటువంటి వాళ్ళలో చీనా దేశం అంటే చైనా, గాంధార దేశం అంటే కాందహార్ ఆఫ్ఘనిస్తాన్, యవనులు అంటే గ్రీకులు, అలెగ్జాండర్లు పరిపాలించిన రాజ్యం, ప్రాచ్యులు అంటే బర్మా వీళ్ళు. మరి ఎక్కడ లేదు భారతదేశం, అన్ని దేశాల్లో భారతదేశము యుగధర్మం వర్తిల్లింది. యుగం తర్వాత కలియుగం కాబట్టి భాషలు ఒక ఇంట్లో ఇప్పుడు మీరు ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ పక్కింట్లోనో ఎదురింట్లోనో ఇంకొక ఇంట్లోనో లేదా మీ ఫ్రెండ్స్లలో జరిగేవి వినే ఉంటారు. ఒక తల్లికి 5 మంది బిడ్డలు పుడతారు. 5 మంది బిడ్డలు భారతంలో చూసినట్టయితే 5 మంది ఒకే తల్లి బిడ్డలు ఒకే మాట మీద నిలబడతారు. అంతే కదా, వాళ్ళు ఎప్పుడు విడిపోలేదు. పాండవులుగానే ఉన్నారు. ఈవెన్ దుర్మార్గులైన కౌరవులు కూడా కౌరవులుగానే ఉన్నారు, కానీ వాడు చీడులో కలిసిపోలేదు, వాడు ధర్మాన్ని మారిపోలేదు. అధర్మం అని తెలిసిన వికర్ణుడు కూడా వ్యతిరేకించేనా మళ్ళీ దుర్యోధనుడితోనే ఉన్నాడు. అట్లాగే మీరు కృతయుగంలోకి త్రేతాయుగంలోకి వెళ్తే రాముడు వెంటనే లక్ష్మణ భరత శత్రుఘ్నులు నడిచారు తప్ప అన్నలు కాదని వెళ్ళలేదు. ఆయన ఏ ధర్మం పట్టుకుంటే ఆ ధర్మంలోకి వెళ్ళారు. కానీ ఇది కలియుగం. ఈ యుగంలో నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి అనే వర్షం కలి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ వేలుకు పుట్టిన చేతుకున్నటువంటి 5 వేళ్ళు ఇది ప్రధానమైన వేలు. ఇది లేకపోతే ఈ 4 ఏళ్లకి అంత విలువ లేదని తెలిసిన ఈ 4 వేళ్ళు నీకంటే మేము పొడుగు ఎక్కడ తగ్గాము, మా అమ్మకే గౌరవం, మేము లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు అని క్వశ్చన్ చేస్తే, ఇది లేకపోతే ఈ 5 ఏళ్లకు విలువ లేదు, ఈ 4 లేకపోతే దీనికి కూడా విలువ లేదు. కాబట్టి వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సనాతన ధర్మం మొత్తం భారతదేశమే కాదు ప్రపంచమంతా ఉన్నదని అర్థం చేసుకుంటే అప్పుడు విశ్వమానం సౌభాతృత్వం పరిడవిల్లుతుంది. అందుకోసం జ్యోతిష్యం అనే ఒక మార్గాన్ని ఏర్పరిచి ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో శుభాలు కలగడానికి ఏర్పడిందే జ్యోతిష్యం. గురుగారి జ్యోతిష్యం గురించి రాశి ఫలాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.